మరి గవర్నమెంట్ స్కూల్స్ లో ఎందుకు ఎన్రోల్మెంట్ కావట్లేదు? ఒక ఉద్యమం ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో చూస్తున్నా, ప్రభుత్వ టీచర్లు కూడా ఎందుకు ప్రభుత్వ స్కూల్లో చేర్చట్లేదు అని అంటున్నారు. సార్ చాలా సంవత్సరాలుగా అంటే ఒక 2 దశాబ్దాలుగా ఇది అంటే పట్టింపు లేకుండా పోయింది సార్ విద్యాశాఖ మీద. అందుకనే ఎన్రోల్మెంట్ బాగా తగ్గిపోయింది. సరే ఈ సంవత్సరం అయితే కొంత మెరుగైంది. ఇవాళ ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ చూస్తే మాత్రం గత సంవత్సరం కన్నా చాలా పాఠశాలలో నిలుపుకోగలిగింది. ఎందుకంటే పోతా ఉన్నది. ఇప్పటికీ పెద్ద స్ట్రెంత్ లేదు. అంత గురుకులాల్లో జాయిన్ అవుతున్నారు, లేకపోతే ఏదవుతున్నారు గవర్నమెంట్ నార్మల్ గురుకులాలు కూడా ప్రభుత్వ స్కూలే కాబట్టి సరే ఏదైనా కూడా మామూలుగా ఈ కొత్తగా గురుకులాలు వచ్చినప్పటికీ ఈ మన ఉన్న జిల్లా పరిషత్ స్కూళ్లలో బాగా స్ట్రెంత్ తగ్గిపోతా ఉన్నది. దానికి ఇప్పుడు చాలా కారణాలు ఉన్నాయి విద్యా వ్యవస్థలో. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా మీరు చెప్పుకోవచ్చు, ఆయన నేనే విద్యాశాఖ మంత్రిగా ఉంటాను, విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒకటి నేను చెప్తున్నా, ఇప్పుడు టీచర్లు దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది. మా టీచర్లు చాలా గొప్పగా చెప్పబట్టి మేము ఈ స్థానంలో ఉన్నాం. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు చాలా అత్యద్భుతమైన మంచి టీచర్స్ ఉన్నారు, కొద్దిమంది రెండో విధంగా కూడా ఉన్నారు. ఓకే, 2 రకాలు. ఏ వ్యవస్థలో అయినా, నేను జర్నలిస్టుల్లో అంటా, టీచర్లో అంటా, ఏ వ్యవస్థలోనే ఉన్నారు. ఇప్పుడు ఎట్లా దీన్ని ప్రభుత్వ విద్యారంగాన్ని ఇప్పుడు ఇప్పుడు ఒక మండలానికి ఒక 4-5 పాఠశాలలు ఏర్పాటు చేసి, ఎందుకంటే ఇదివరకంటే అది కాకుండా వాళ్ళకి బస్సులు పెట్టి స్ట్రెంత్ అంతా ఒకటే చోట కాన్సన్ట్రేట్ చేసి, ఇప్పుడు టీచర్లు ఎక్కువ ఉన్నారు, కొన్ని స్కూల్స్ లో విద్యార్థులు తక్కువ ఉన్నారు. రేషనలైజేషన్ అంటేనేమో మీరు వ్యతిరేకిస్తారు, కానీ వ్యతిరేకించట్లేదు సార్. వ్యతిరేకించట్లేదు. మేము ఏమంటున్నామంటే అసలు రేషనలైజేషన్ ఎందుకంటే ఈ ప్రభుత్వ స్కూళ్ళని నిలుపుకోవాల్సిన బాధ్యత మీది, టీచర్లు ఉంది. అయితే ఇప్పుడు రాందానికి అంత గురుకులాలని ఒకడంటాడు, ఇంకోటి వచ్చి యంగ్ ఇండియా స్కూల్స్ అంటారు. మళ్ళా కట్టిన దాన్ని కట్టాడు, ఎవడు బిల్డింగ్ కట్టాడు, ఏం కట్టాడు అదంటాడు. ఇంకోటి వచ్చి యంగ్ ఇండియా వేరే పేరు కాన్సెప్ట్ స్కూల్స్ అని పెడతారు. అసలు స్కూల్స్ సంగతి దిక్కు లేకుండా గురుకులాలు అంటారు. గురుకులాలకు ఒక బిల్డింగ్ కట్టింది లేదు. ఇప్పుడు యంగ్ ఇండియా స్కూల్స్ అని వీళ్ళు ఒక స్కూల్ కు 120 కోట్లు ఖర్చు పెడతారట. ఆ 120 కోట్లు ఖర్చు పెడితే జిల్లాలో ఉన్న పాఠశాలన్నీ బాగు చేయొచ్చు కదా. ఎందుకు అడగరు? ఏందో ఇదేం అర్థం కాదు. మీరే కదా 120 కోట్లు పెడితే 120 కోట్లు ఒక నియోజకవర్గానికి ఒక స్కూల్, ఒక జిల్లాలో ఉన్న అన్నిటికీ పక్క బిల్డింగ్స్ కట్టి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్, ప్లే గ్రౌండ్, టాయిలెట్స్, కంప్యూటర్ ల్యాబ్ ఇవన్నీ వచ్చు స్కూల్స్ కు. ఈ ఉన్న స్కూల్ బంద్ చేసి ఒకళ్ళు గురుకులాలు పెట్టారని ఇంకోళ్ళు యంగ్ ఇండియా అంటారు, ఇంకోళ్ళు నాకు ఏం చెప్పాలో అర్థమైతలేదు. వాస్తవంగా మీరు చెప్పేది 100% కరెక్ట్ సార్. ఇది న్యూ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని తర్వాత దీని మీద పెట్టే ఏదైతే 25,000 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నదో ప్రభుత్వము, అంతే బడ్జెట్ పెడితే ఇవాళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా అధునాతనంగా తయారైతే అన్ని కూడా అప్పుడు మీ పిల్లల్ని మీరు చేర్చే పరిస్థితి వస్తుందా? తప్పకుండా వస్తుంది సార్, తప్పకుండా వస్తుంది. ఎందుకు అని అంటే గత అనేక సంవత్సరాలుగా ఏమైతుందంటే ఇక్కడ ఒక ఇంగ్లీష్ మీడియం, ఎందుకంటే ప్రతి నిర్ణయం కూడా లేట్ గా తీసుకుంటుంది గవర్నమెంట్. ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎప్పుడో 20 సంవత్సరాల కింద ప్రారంభంగానే ఉండే, అది మొన్న స్టార్ట్ చేసారు. మనం ఎప్పుడో 3 సంవత్సరాల ఏజ్ ఉన్న పిల్లవాడికి అడ్మిషన్ ఇవ్వాలి. ఇది ఎప్పుడో 20 సంవత్సరాల కింద మన గవర్నమెంట్ ఇవ్వాలి. కానీ ఏజ్ ఉన్న పిల్లవాడికి అడ్మిషన్ ఇవ్వడం వల్ల ఏమైతుంది, ఆల్రెడీ 3 సంవత్సరాలు రాగానే అంగన్వాడికి కాకుండా స్కూల్ కు తోలాలనే ఉద్దేశంతో పిల్లలంతా కూడా డైవర్ట్ అయిపోయినారు ఇప్పటికే. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఈ సంవత్సరం కొత్తగా కొన్ని స్కూళ్లను సెలెక్ట్ చేసి 3 సంవత్సరాల అడ్మిషన్ ఇచ్చింది. 3 సంవత్సరాల అడ్మిషన్ ఇచ్చింది. ఇప్పటికి కూడా వాళ్ళకి ఎన్రోల్మెంట్ లో దాంట్లో ఆన్లైన్ లో రావట్లేదు, వాళ్ళకు రైస్ కేటాయింపు లేవు, వాళ్ళకు బడ్జెట్ లేదు, ఏది లేదు. సో మనం అనేది ఏంటంటే ప్రభుత్వం ప్రతిదీ కూడా అడ్వాన్స్ గా ఉండాలి. ఆ నిర్ణయాలన్నీ లేట్ కావడం వల్ల ఇవన్నీ కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన పాఠశాలలు తయారైతలేవు. కాబట్టి ఇవాళ ఏదేమైనా నేను శ్రీపాల్ రెడ్డి గారు, మీరు ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత టీచర్లదే. మీ చేతిలోనే ఉంది. నాకు తెలుసు. అంటే ఇప్పుడు మీరు బడిబాట కార్యక్రమం గురించి మీరే టీచర్లు చాలా మంది మీరేసుకొని ఎన్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అందరూ గురుకులాలు ఓకే మంచిదే, గాని తండ్రికి తల్లిదండ్రులకి పిల్లల మధ్య మరి
6th క్లాస్ 7th క్లాస్ లో ఇంట్లో ఉండి చదువుకోవడం వేరు, హాస్టల్లో ఉండి చదువుకోవడం వేరు, అటాచ్మెంట్ పోతుంది. అదే సార్ 3rd క్లాస్ నుంచే పెట్టిరు. నేను మొన్న దేవరకొండ హాస్టల్ కి వెళ్తే ఫుడ్ పాయిజన్ అయింది. 3rd క్లాస్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనే హాస్టల్లో ఉండలేకపోయినా. 1 year కి నేను కరీంనగర్ లో హాస్టల్లో చదువుకొని 2nd year కు డే స్కాలర్ అయిపోయినా. అప్పుడు ఈ 4th క్లాస్ 5th క్లాస్ హాస్టల్లో వేస్తే అటాచ్మెంట్ ఓకే. ఇప్పుడు తల్లిదండ్రులు పాపం ఇద్దరు కూలీకి వెళ్తారు, తప్పనిసరి పరిస్థితి అయితే ఓకే. ఇవన్నీ కూడా మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత టీచర్ల మీద ఉంది. మెయిన్గా ఏంటంటే మీరు బడిబాట్ల కష్టపడ్డారు, చూశాను. ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేశారు కొద్దిమంది, మీ పిల్లల్ని ఎందుకు చేర్చారు, మా పిల్లల్ని చేర్చమంటారు. కానీ ఈ 100 కోట్లు ఒకటే స్కూల్ ఖర్చు పెట్టే బదులు ఆ 100 కోట్లతో మొత్తం ఒక జిల్లా మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాను, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్స్ అన్ని డెవలప్ చేయొచ్చు. ఒక స్కూల్కి 1 కోటి ఖర్చు పెడితే ఇంటర్నేషనల్ స్కూల్ లెవెల్లో అవుద్ది. అంతేనా? అవును సార్. కోటి పెడితే ఇంటర్నేషనల్ స్కూల్ కాదు. ఎగ్జాక్ట్ గా. మరి 120 స్కూల్స్ బాగా చేయొచ్చు కదా, హై స్కూల్స్. దాని బదులు అవును సార్. ఇప్పుడు ఇదే బడ్జెట్ తోటి అన్ని స్కూల్స్ బాగా చేయొచ్చు. అన్ని స్కూల్స్ లో కూడా గురుకులాలను పెట్టారు. గురుకులాలను పెట్టి వాళ్ళు బిల్డింగ్లు కట్టలేదు. ఇవాళ గురుకులాలలో అయితే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు సార్. వీళ్ళు వచ్చి మళ్ళీ యంగ్ ఇండియా అంటారు, ఇంకొక రాజకీయ పార్టీ వచ్చి మేము యంగ్ ఇండియా కాదు యంగ్ తెలంగాణ అంటారు, లేకపోతే యంగ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు అంటారు. ఇదే నడుస్తుంది. ఈ స్కీమ్ గత గవర్నమెంట్ ఏమో 1000 గురుకులాలు పెట్టింది సార్. గురుకులాలు పెట్టి ఒక్క స్కూల్ కూడా బిల్డింగ్ కట్టలేదు. ఆ ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్తగా స్టార్ట్ చేస్తుంది. మరి ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఈ టర్మ్ కూడా పూర్తి అయ్యేటట్టుగా కనబడతా ఉంది. ఒకటి అంటే నేను టీచర్లను రిక్వెస్ట్ చేసేది, ఒకటి మంచి టీచర్స్ ఉన్నారు, చాలా మంచిగా ఈసారి ఎన్రోల్మెంట్ జరుగుతుంది. ఎస్, రెండో వైపు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా ఉంది. బట్ విద్యా వ్యవస్థని ప్రభుత్వ స్కూళ్ళని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. నేను చెప్తున్నా, ఎందుకంటే 10th క్లాస్ వరకు నడవాలి. మీరు రేషనలైజేషన్ దాన్ని వ్యతిరేకించకుండా అవసరమైతే ప్రతి మండలానికి ఒక 4-5 స్కూల్స్, హై స్కూల్స్ స్ట్రెంథన్ చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు 50-60 మంది స్టూడెంట్స్ ఉంటే 10 మంది టీచర్లు ఉన్న పరిస్థితి. అట్లా కాకుండా మినిమం ప్రతి హై స్కూల్లో ఒక 200-300 మినిమం స్టూడెంట్స్ స్ట్రెంత్ వచ్చుకునే, లేకపోతే ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఎప్పుడైతే అప్పుడు వదిలించుకుంటే ఇంకా విద్యా వ్యవస్థ బాధ్యత నుంచి ఇచ్చి అన్ని నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం వీటికి అప్పగిచ్చేసి అందరు ప్రతి ఒక్కరు దానిలో జైన్ కాండి, రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పించుకుంటాయి. రెడీ. ఎగ్జాక్ట్ గా సార్. ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక ఉద్యోగులకి, టీచర్లకు జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మంచిగా ఎట్లాగో అందరూ గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ తయారవుతున్నారు కదా అని అనుకుంటారు. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం ఒక ఫ్యాషన్. అట్లా అని ప్రైవేట్ స్కూల్ అఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు ఓకే, బట్ ఉన్నా లేకున్నా వాళ్ళు అప్పు సప్పు చేసి చేర్చుకునే పరిస్థితి ఉండకూడదు. అది అవును సార్. మీరు చెప్పేది నేను మాట్లాడితే నన్ను కూడా అంటారు, ఏంటంటే మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేరుస్తావా అని అంటారు. గవర్నమెంట్ స్కూల్ ఆ స్టాండర్డ్ వస్తే చేరుస్తా. అయితే ఒకటి, నేను నా పిల్లల్ని ఏంటంటే నా ఇంటి ముందు ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్ వేస్తాను. నా ఇంటి ముందు ఉన్న స్కూల్లోనే వేసాను. నేను దూరం వేయలే, ట్రాన్స్పోర్ట్ దూరం ఎక్కువ వేయకుండా. ఒక ఎగ్జాంపుల్ భరత్ గారు, ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకంటే నా పిల్లడు హైదరాబాద్ లో బస్సులో, ఆటోలో ట్రావెల్ చేయడం కష్టం. చిన్న పిల్లడికి అంత అవసరం లేదు. నా ఇంటి ముందు ఉన్న స్కూల్ వేసాను. నా ఇంటి ముందు గవర్నమెంట్ స్కూల్ ఉంటే వేసేవాడిని. లేదు, మీరు ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రాజ్భవన్ స్కూల్ ఎగ్జాంపుల్ చూడండి. ఒకప్పుడు అక్కడ దాదాపుగా ఒక 50-60 స్ట్రెంత్ ఉండే. దాన్ని ఆధునీకరించి మొత్తం కూడా మంచి రూమ్స్ గానీ మౌలిక సదుపాయాలు అన్ని కల్పించిన తర్వాత ఇవాళ 1000 ఉంది సార్ అక్కడ స్ట్రెంత్. దాన్ని ఒకదాని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. రాజ్భవన్ స్కూల్లో అడ్మిషన్ గురించి నాకు కూడా 2-3 ఫోన్లు వచ్చి అడ్మిషన్ ఇప్పివ్వండి అని. ఆ స్థాయికి వచ్చింది. అంటే ఓన్లీ డెవలప్ చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే తప్పకుండా స్కూల్స్ లో వైపు ఆదరణ పెరుగుతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సో మీరు ఉపాధ్యాయ సంఘాలుగా మీరు ఫైట్ చేయాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ను రక్షించాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లోనే మా తండ్రులు, తాతలు అందరు చదువుకొని మళ్ళీ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మా ఇంటి పక్కనే ప్రభుత్వ ఓరియంటల్ కాలేజీ, ప్రభుత్వ కాలేజ్. నేను ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుకున్నా. 10th ఇంటర్ కాదు కానీ డిగ్రీ కాలేజ్ ప్రభుత్వమే. ఉస్మానియా యూనివర్సిటీ పీజీ ప్రభుత్వమే. ప్రభుత్వ విద్యా వ్యవస్థ లేకపోతే గనక మేమందరం తయారయ్యాం కదా. ఉస్మానియా యూనివర్సిటీలో మేము గుర్రపు శాలల్లో, హాస్టల్లో ఉండే ఈ స్థితికి వచ్చాం. మేము ప్రభుత్వం సరే ప్రాథమిక విద్య లేదు కానీ డిగ్రీ పీజీ అక్కడ చదువుకుని వచ్చాం. ప్రభుత్వ విద్యా వ్యవస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, టీచర్లు,
అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లది బాధ్యత. ఈ ప్రభుత్వాలు డెఫినెట్ గా తప్పించుకోవాలని చేస్తే విద్య మీద అత్యంత తక్కువ ఖర్చు పెట్టాలి, ఉచితాల మీద ఎక్కువ ఖర్చు పెట్టాలి అనుకుంటాయి. ఎందుకంటే విద్య మీద ఖర్చు పెడితే ఓటేసేటోడు లేడు కదా. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే ఎవరు ఓటేస్తారు? అందరికి ఇస్తున్నావు, నాకు ఇస్తున్నావా, నా జేబుకి ఇస్తున్నావా అని అనుకుంటారు, అంతే కదా. అది నచ్చదు కూడా. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం, ఫ్రీ వైద్యం ఇస్తాం, నచ్చదు. కానీ అప్పటిదప్పుడు తాత్కాలికంగా ఇచ్చే వాటికి మాత్రం బాగా ఎంత ఫీజులు కడుతున్నారు అది ఆలోచించట్లే. నెలకు సంవత్సరానికి 30-40 వేలు కడుతున్నారు, అంత ఇవ్వలేదు కదా. 30-40 వేలు 5 సంవత్సరాలు అంటే మినిమం చిన్న రూరల్ లో కూడా సంవత్సరానికి 40-50 వేల ఫీజులు కడుతున్నారు. హైదరాబాద్ లో అయితే 1-1.5 తక్కువ లేదు. 5 సంవత్సరాల్లో 5 లక్షల రూపాయలు ఉచిత బెనిఫిట్ లేని రావట్లేదు కదా వీళ్ళకి, అదే ఆలోచించట్లేదు. అవును, దాని ఇంపార్టెన్స్ తెలియట్లేదు సార్. జగదీశ్వర్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. భరత్ గారు, మేము అందరం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. అక్కడ ఉన్న వాళ్ళు దాదాపు అందరం గవర్నమెంట్ స్కూల్ ఇక్కడికి వచ్చినాం. అంత స్టాండర్డ్ ఉన్నదంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే ఉండే. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ స్టాండర్డ్ అయితే అందరు గవర్నమెంట్ స్కూల్ కి వెళ్తారు. గవర్నమెంట్ స్కూల్లోనే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కదా, క్వాలిఫైడ్ టీచర్స్, మెరిట్ టీచర్స్ అక్కడనే ఉన్నారు. ఇప్పుడు మా ఊరికి చదువుకున్న స్కూల్ కూడా మేము దత్తా తీసుకొని మంచిగా చేద్దామని ఆలోచన మాకు కూడా, మా ఊరిలో కూడా మనం మీటింగ్ పెట్టాం. మరి బోయినపేట మండలం విలాసాల అనే గ్రామంలో మా స్కూల్ చూస్తే మాకు నిజంగా చాలా బాధ అనిపించింది. మా అక్కడ చదువుకున్న వాళ్ళందరూ పెద్దబడి అనేవాళ్ళం, పెద్దబడి అంటున్నారు అంతే, పెద్దబడి అనేవాళ్ళం. మరి మీరు అన్నట్టు దాని మీద ఎందుకు శ్రద్ధ ఉంటది? ఇప్పుడు అశోకుడు చెట్టు నాటించాను అని చదువుకున్నాం. మళ్ళీ వీళ్ళు ఈ ప్రభుత్వం ఈ బిల్డింగ్ కట్టింది, ఆ ప్రభుత్వం ఆ బిల్డింగ్ కట్టిందని పేరు కోసం తప్ప. ఇప్పుడు మా ఇంటి పక్కకే ప్రభుత్వ తెలుగు కాలేజ్ ఉంది, ఒక్కడే లెక్చరర్. అది అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి ఆయన పట్టుబట్టి మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయించారు. ఒక్కడే లెక్చరర్ ఉంటే ఎట్లా జాయిన్ అవుతారు విద్యార్థులు? అక్కడ నుంచి దాదాపు 200 మంది. మా ఇంటి పక్కనే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, డిగ్రీ వరకు తెలుగు సంస్కృతం నేర్పించే కాలేజీ, ఒక్కడే లెక్చరర్. మీరు 5-6 లెక్చర్లను పెడితే వచ్చి జాయిన్ అవుతారు. అక్కడ నిజానికి దాని ద్వారా ఒక 300 మంది తెలుగు పండితులు అయినారు. చాలా మంది ఇప్పుడు సంస్కృత భాషకు సంబంధించిన, తెలుగు భాషకు సంబంధించిన అదే కాలేజీలో చదువుకున్నారు. ఆ కాలేజీ నిర్లక్ష్యం చేసి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ పోస్టులు భర్తీ చేయలేదు. ఇది నేను ఎగ్జాంపుల్ ప్రేక్షకులకు చెప్పాలనుకుంటా. విద్యా వ్యవస్థను ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నాయి ప్రభుత్వాలంటే, ఒక ప్రభుత్వం కాదు, 2 ప్రభుత్వం. మా ఇంటి పక్క ఉన్న తెలుగు కాలేజ్ ఎగ్జాంపుల్, ఇదివరకు 6-7-8 మంది లెక్చరర్లు ఉంటే వాళ్ళు రిటైర్ అయితే ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయకుంటే అక్కడ నుంచి 300 మంది తెలుగు పండితులు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు పండితులు ఉన్నారు. తెలుగు లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు ఇంతమంది ధర్మపూర్లో ఉన్న లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ కళాశాలలో టీచర్లు, లెక్చరర్ల పోస్టులు భర్తీ చేయకుంటే జాయిన్ అయ్యే వాళ్ళు లేరు. ఇట్లా విద్యా వ్యవస్థను ఇట్లా భ్రష్టు పట్టిస్తున్నాయి ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అని సక్సెసివ్ గవర్నమెంట్స్. విద్య అయినా వైద్యం కూడా భరత్ గారు, వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్ వ్యవస్థ కూడా ఇట్లే ఉంది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కొంచెం మెడికల్ కాలేజ్ 32 పెట్టారు, కొంచెం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సదుపాయాలు పెరగాలి. ఇప్పుడు ఐటీఐ కాలేజెస్ లో కూడా ఈ సంవత్సరం 4 ట్రేడ్లకు ఇప్పటి వరకు ప్రభుత్వం మంచి నడిచే ట్రేడ్లకు అనుమతి ఇవ్వాలి. అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పిండ్రు. ఏ పిల్లలు, వందలాది పిల్లల భవిష్యత్తు అంధకారంలో ఉంది. మీ ద్వారా నేను సంబంధిత అధికారులను, డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా. 4-5 ట్రేడ్, అతి ముఖ్యమైన ట్రేడ్లను ఆపి పెట్టిండ్రు. దాని మీద ఎట్లాంటి సమాధానం లేదు. ప్రభుత్వం ఎట్లాంటి ప్రకటన కూడా చేస్తలేదండి. అంటే ఇంత ధైర్యంగా పిల్లల భవిష్యత్తును నాశనం పట్టించే ప్రయత్నం అయితే ఒకటి జరుగుతుందన్నమాట అయితే వాస్తవం. సో ఫైనల్ గా క్లోజ్ చేద్దాం డిబేటరీ. సో ఏంటి, ఉద్యోగులు సరే మీరు మీ హక్కులు అడుగుతున్నారు, మరి బాధ్యత? 2 విషయాల్లో కంప్లైంట్, రెండు విషయాల్లో కంప్లైంట్ ఉద్యోగుల మీద. ఒకటి కరప్షన్ అంటే ఇప్పుడు టీచర్స్ కంటే లేదులేండి బాబు, అవకాశం లేదు, కరప్షన్ లేని డిపార్ట్మెంటు ఈ కరప్షన్. రెండోది ఏంటంటే మీతో సమానంగా బయట ఉన్న నిరుద్యోగులు కూడా బయట జీతాలు ఇప్పించే పరిస్థితి. ప్రైవేట్ రంగంలో సరే డిస్పారిటీ ఉండొచ్చు, ప్రభుత్వ ఉద్యోగికి ప్రైవేట్ ఉద్యోగికి ఒక 15% 20% ఉండొచ్చు, కానీ డబుల్ త్రిబుల్ అయితే కనుక సమాజంలో అన్రెస్ట్ వస్తుంది. ఈ 2 విషయాల్లో ఏంటి? మీరు మళ్ళీ పిఆర్సీ ఇస్తే బయట పిఆర్సీ ఇప్పుడు ఒక 30% ఇస్తే ప్రైవేట్ రంగాల జీతాలు అంత పెరగలేవు. మళ్ళీ వాళ్ళు కుళ్ళుకుంటారు, వాళ్ళు మిమ్మల్ని తిడతారు. ఉద్యోగులకు ఇంత లక్షల జీతాలు తీసుకుంటారు, పని చేస్తలేదంటారు. ఎట్లా?
మీరు భరత్ గారు మీరు అంటుండ్రు నేను మీ హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తు చేస్తున్నాను. బాధ్యతలు అంటారు. ఒక పిల్లగాడు మేము నా కొడుకో నా మనవాడో వాళ్ళను చిన్న స్కూల్లో జాయిన్ చేయాలంటే 50,000 నుంచి ₹1,00,000 వాడికి ఖర్చు అవుతుంది. మరి ఇవన్నీ కావాలంటే మాకు కొంచెం జీతాలు అయితే ఉండాలి కదా. బయట వాళ్ళకు కూడా మరి అంతే అవుతుంది కదా, మీకనే కాదు. చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివించలేని పరిస్థితి వస్తుంది ఇప్పుడు. ఓకే, పెద్ద పెద్ద స్కూళ్ళలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాదు మా వాడు దగ్గర కూడా ఎంప్లాయ్ కూడా పోడు. అంటే మీరు అందరికి ఇవ్వాలి, వాస్తవానికి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి, గవర్నమెంట్ కి మనం చదువుకొని వీళ్ళంతా ఇంత కష్టపడి ప్రభుత్వం నెంబర్ 1 వచ్చిందంటే ప్రభుత్వ ఉద్యోగులు కదా పథకాలు.